పోలీసులు ఉండే బిజీ షెడ్యూల్ లో స్ట్రెస్ మర్చిపోయి మానసిక ఉల్లాసం కలిగి ఉండేలా, క్రీడా స్ఫూర్తితో డిసిప్లిన్ కలిగి ఉండేలా ప్రతి సంవత్సరం ఈ స్పోర్ట్స్ మీట్ నిర్వహించడం జరుగుతుందని జిల్లా ఎస్పీ కృష్ణకాంత్ అన్నారు. ఆయన నెల్లూరు పోలీస్ గ్రౌండ్స్ లో పోలీస్ స్పోర్ట్స్ అండ్ గేమ్స్ మీట్ ను ఆయన ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ 3 రోజుల పాటు జరిగే ఈ క్రీడలలో అనేక మంది వారి ప్రతిభను కనపరుస్తారని, వారందరికీ ఆల్ ది బెస్ట్ అని తెలియజేశారు. ఉన్నటువంటి సృజనాత్మకత మరియు ఆరోగ్యమే మహాభాగ్యం. ఎన్ని సంపదలున్నా ఆరోగ్యం లేకపోతే మనిషి ఆనందంగా ఉండడు. కాబట్టి అటువంటి ఆరోగ్యస్తున్నారు. గౌరవ ఎస్పీ గారు ఈ క్రీడా జ్యోతిని ప్రారంభించారు. ఇది అమూల్యమైన గౌరవ అతిథి గారికి ఏఆర్ డిఎస్పీ చంద్రమోహన్ గారు వారు క్రీడా జ్యోతిని తీసుకువెళ్తారు. తర్వాత ముందుగా మన ముందుకి మన అతిథులకు గౌరవ వందనం ఇవ్వడానికి మన ముందుకు వస్తూ ఉన్నారు. ఆర్మ్ రిజర్వ్ టీం వారు బి సుధీర్ కుమార్ 2018 టీం కెప్టెన్ గా, కబడ్డీ వాలీబాల్ ప్లేయర్ గా on your mark. For the year 2024, with true spirit of Madam. Okay. Sir. గేమ్స్ అండ్ స్పోర్ట్స్ మీట్ వచ్చినటువంటి అందరూ ఆఫీసర్స్కి, తర్వాత మెన్కి, తర్వాత మీడియా మిత్రులందరికీ ముందుగా నా ధన్యవాదాలు. సో మీ అందరికీ తెలుసు, ఎవ్రీ ఇయర్ మనము ఈ గేమ్స్ అండ్ స్పోర్ట్స్ మీట్స్ మనం ఎవ్రీ డిస్ట్రిక్ట్లో మనం కండక్ట్ చేసుకుంటాము. సో ముందుగా మనకు 18 ఇయర్స్ శుభాకాంక్షలు తెలుసుకున్నాం. ముఖ్యంగా ఈ స్పోర్ట్స్ మీట్స్ పెట్టుకోవడానికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే, మన మెన్ ఏదైతే ఉంటుందో మన యూనిఫామ్ ఫోర్స్లో ఎస్పెషల్లీ మనము ఈ క్రీడా స్ఫూర్తిని పెంచడానికి, దాని తర్వాత డిసిప్లైన్, కాంపిటేటివ్ స్పిరిట్ని పెంచుకోవడానికి, తర్వాత హెల్త్ పరంగా కూడా మనం ఎలా హెల్తీగా ఉండడం కోసం అని చెప్పేసి మనము ఎవ్రీ ఇయర్ ఈ స్పోర్ట్స్ మీట్ కండక్ట్ చేస్తాం. అదే కాకపోకున్నట్టుగా మీ అందరికీ తెలుసు, సో మన పోలీస్ డిపార్ట్మెంట్లో మనకు వేరే డిఫరెంట్ యాక్టివిటీస్ వల్ల మనకు స్ట్రెస్ వీటన్నిటికి దూరంగా మనం గడపడం కోసం, మన డిస్టిక్లో ఉన్నటువంటి అదర్ మెన్తో కోసం గడపడం కోసం ఈ స్పోర్ట్స్ మీట్ కండక్ట్ చేస్తాం. సో మన బిజీ షెడ్యూల్లో ఇది ఒక 2 to 3 డేస్ ఏంటంటే మనం వాటన్నిటికి దూరంగా వచ్చేసి ఇక్కడ మనము ఈ స్పోర్ట్స్ మీట్లో ఆఫీసర్స్ అందరూ, మెన్ అందరూ పాల్గొనేసి మన ఒక టీమ్గా ఉండడం కోసం అని చెప్పేసి కూడా, ఎందుకంటే ఈవెన్ టీమ్ స్పిరిట్ని కూడా మనకు గేమ్స్ అనేటివి తీసుకొస్తాయి. కాబట్టి ఎవ్రీ ఇయర్ మనం ఈ స్పోర్ట్స్ మీట్ అనేది కండక్ట్ చేస్తాము. సో యాజ్ ఎ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ నా మెయిన్ ఏంటంటే, మనం ఎంత బిజీ ఉన్నా కూడా మన హెల్త్ పరంగా మనం దాన్ని, మన హెల్త్కి సంబంధించి మాత్రం మీరు ఎప్పుడు కాన్షియస్గా ఉండాలి. సో మనం ఎంత సంపాదించుకున్నా కూడా హెల్త్ అనేది మనము మెయింటైన్ చేయాలి. కాబట్టి సో ప్రతి ఒక్కరికి, ఆఫీసర్స్కి, మెన్కి నా సైడ్ నుంచి ఏంటంటే, మనం ఎంత బిజీ ఉన్నా కూడా కొద్దిగా హెల్త్ మీద కూడా మనము దృష్టి పెట్టాలని చెప్పేసి నేను కోరుకుంటున్నాను. ఎస్పీఎస్ నెల్లూరు డిస్టిక్ యాన్యువల్ స్పోర్ట్స్ అండ్ గేమ్స్ మీట్ మనం 2 days 2024 సంబంధించి 2 days మనం ఈరోజు కండక్ట్ చేస్తున్నాం. మొత్తం అన్ని సబ్ డివిజన్స్తో పాటు మనకు ఏఆర్ హోమ్ గార్డ్స్, తర్వాత డిపిఓ, మున్సిపల్ స్టాఫ్ కూడా ఈరోజు ఈ స్పోర్ట్స్ అండ్ గేమ్స్ మీట్లో పార్టిసిపేట్ చేస్తున్నారు. దీంట్లో ముఖ్యంగా మనం 800 meters, తర్వాత
200 మీటర్స్, 100 మీటర్స్, వాలీబాల్, కబడ్డీ ఇంకా కండక్ట్ చేస్తున్నాం. సో దీని ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మన డిపార్ట్మెంట్లో క్రీడా స్ఫూర్తిని పెంపొందించడానికి, సేమ్ టైం కాంపిటేటివ్ స్పిరిట్ ఉండాలి. దాని తర్వాత మనకు ప్రతిరోజు మనం ఈ బిజీ వర్క్ లైఫ్ నుంచి బయటకు వచ్చేసి సో డిపార్ట్మెంట్ మెన్ ఆఫీసర్స్ అందరూ కలిసి ఆహ్లాదకరమైన వాతావరణంలో 2 days స్పెండ్ చేయాలని చెప్పేసి ఈరోజు మనం ఈ స్పోర్ట్స్ మీట్స్ అనేది ఒకటి కండక్ట్ చేయడం జరుగుతుంది. సో ముఖ్యంగా స్పోర్ట్స్ మీట్ కండక్ట్ చేయడం ఏంటంటే మనము నార్మల్ లైఫ్ నుంచి సో కొద్దిగా హెల్తీయర్ లైఫ్ కూడా మనం లీడ్ చేయాలని చెప్పేసి మనం స్ట్రెస్ఫుల్ లైఫ్ ఇదంతటికి బయటకు వచ్చేసి ఈరోజు ఈ గేమ్స్లో పార్టిసిపేట్ చేయాలని చెప్పేసి మనం ఈరోజు ఈ గేమ్స్ మీట్ ఒకటి కండక్ట్ చేయడం జరుగుతుంది. ఈ 2 days ఆహ్లాదపరమైన వాతావరణంలో అందరూ ఆఫీసర్స్ అందరూ కూడా ఇక్కడే ఉండి మేము ఈ గేమ్స్ స్పోర్ట్స్ మీట్ మనం కండక్ట్ చేయడం. థ్యాంక్ యూ.